అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇంట్లో అంత పని పూర్తి చేసేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకొని మా కాలనీ టెంపుల్ గుడికి వెళ్తున్నానండి. అక్కడ శ్రీరామనవమి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. వాళ్లకు ఒడిబియ్యం, రాములవారికి సీతమ్మ తల్లికి ఒడిబియ్యం పోయడానికి ఒడిబియ్యం కలుపుతున్నానండి. ప్రతిసారి కంపల్సరిగా ఒడిబియ్యం పోస్తాను నేను. ఇక గుడికి బయలుదేరాలండి. మా ఫ్రెండ్, మా పాప, నేను ముగ్గురం కలిసి వెళ్తున్నాము టెంపుల్కి. రాములవారి కళ్యాణం స్టార్ట్ అయిందండి. చాలా బాగా జరుగుతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనాలు కూడా ఉంటాయి. చాలా 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 అంగరంగ వైభవంగా జరిగింది రాములవారి కళ్యాణం. మీరు కూడా చూసి సంతోషించండి. ईशान देवता दिग्देवता प्रियांता नैऋति दिग्देवता नैऋति दिशांचयम नैऋति दिशामांत गोर ये विश्वे देवा प्रियांता महेश्वरा प्रोगा महांतरा बुद्धि महंतो भ्रुवंतो मोनिका ब्रह्मांड नायकस्य जगत्कुटुंबिना श्री रामचंद्र नामधेयस्य सकल लोक जनक जनान्याः नामधेयाय श्रीरामचंद्र देवता प्रीत्यार्थं लोक कल्याणार्थं श्रीरामचंद्र कल्याण. రాములవారికి సీతమ్మ తల్లికి బాషింగాలు కడుతున్నారండి. పడుతున్నారండి. ఈ జంటకు కంకణాలు కడుతున్నారండి. पुरस्तात् आयुषमुग्रं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं धारयामि. यज्ञोपवीतं मुहूर्तस्तु मुहूर्तस्थो सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यान् यज्ञोपवीतं धारयामि.
రాముల వారు సీతమ్మ తల్లికి తాళి కట్టడానికి మా ఆంటీ వాళ్ళు తాళి అల్లుతున్నారండి. బంగారు తాళి చేయించారు ఆంటీ వాళ్ళు. పుస్తమట్టలు అవన్నీ నల్ల పూసలు పగడలు అవన్నీ చేసి అల్లుతున్నారు చూడండి పుస్తమట్టలు. विष्णु देवा भवते ओम इत्याग्रे व्याहरेत नमः इति पश्चात् नारायणे परिषत् ओम इत्येकाक्षरं नमः इति द्वि अक्षरे नारायणे इति पंचाक्षराणि तदैतत्वै नारायण साष्टाङ्गभूतस्थितमेकं सीतारामचन्द्र प्रभु देवतात्मा पादौ प्रक्षालयामि नैवेद्यं परिकल्पयामि संसर्वतत्पकर्म सर्वोपचारान् परिकल्पयामि. అమ్మవారిని కూడా కూర్చుండబెట్టి సిద్ధం చేసినాం. ఇద్దరు దంపతులు వచ్చింది. మరి ఇప్పుడు తదనంతర కార్యక్రమం ఏంటంటే రాముల వారికి మా ఆంటీ వాళ్ళు కన్యాదానం చేస్తున్నారు చూడండి. నేపాల కేరళ చోళ చాంపాంచాల బంగాళ గౌడ మలయాళ సింహాళ ద్రావిడ కర్ణ నమస్తే మధ్య మధ్య సమర్పయామి. తాళి కట్టడం అయిపోయింది. ఇంకా అమ్మవారికి తలంబ్రాలు ఒడిబియ్యం పోస్తున్నాం చూడండి అందరము. ఏం చేయండి, ఒక చిన్న సలహా, ఓడిపిల్లి దిగితే మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు తలంబ్రాలు పోసుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఉన్నవే నలుగురము జామ్ అయిపోతుంది. కింది దిగండి కదా పోసుకోండి. ఇక్కడ ఒక ప్యాకెట్